హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆహా, ఇవాళ అయితే నేను మీకు ఒక కొత్త రెసిపీ అయితే చూపించబోతున్నానండి. ఇది వచ్చి స్వీట్ చొంగే పూరి అని అంటాం మేము, హల్వా పూరి అని కూడా అంటాము. తర్వాత వచ్చి బూరెలండి, ఇవి కూడా బూరెలు. నేను దోశ పిండితో అయితే చేశాను. ఈ రెసిపీ కూడా నేను మీకు చూపిస్తాను. ఇవాళ మనం ఒక 2-3 రెసిపీలు అయితే చూడబోతున్నామండి ఈ వీడియోలో. ఇవి చిలకడ దుంపలతో చేయబోతున్నామండి, అదే స్పెషలు. ప్రజెంట్ అయితే సీజన్ కదండి, బాగా విరివిగా దొరుకుతాయి. అందువల్ల ఈ చిలకడ దుంపలు అంటే స్వీట్ పొటాటో చిప్స్ అండి. నేను వీడియో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ముందుగా ఈ చిలకడ దుంపలని బాగా శుభ్రం చేసేసుకొని కుక్కర్లో పెట్టేసుకోవాలండి. ఒక 3 విజిల్ వచ్చేసిన తర్వాత అలాగే ఉంచేయకుండా గ్యాస్ మొత్తం తీసేయాలండి. తీసేసిన తర్వాత మనం ఇలా ఈ చిలకడ దుంపల్ని ఇలా పక్కకు తీసేసుకొని హోల్స్ ఉన్న పాత్రలోకి వేసేస్తే వంపేసుకోవాలండి. తర్వాత ఇలా పొట్టు మొత్తం తీసేసి వీటిని తురుముకోవాలండి. లేకపోతే మనకి హల్వా అనేది సరిగా రాదు. మెత్తగా ఉడికినా కూడా మీకు హల్వా అనేది ఉండలు రావండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా తురుము పెట్టుకోవాలి. ఈ చిలకడ దుంపలు మామూలుగా బరువు పెరగాలనుకున్న వారు, విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుందండి ఇందులో. స్టవ్ పైన కడాయి పెట్టి చాలా ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. పోషకాలు ఉంటాయండి. తురుము పెట్టుకున్నటువంటి నివారిస్తుంది. ఈ చిలకడ దుంప యొక్క తురుమును ఇందులో వేసేయాలండి. మీరు నెయ్యి ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకా ఒక 2 స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్లు మాత్రమే వేశాను. ఇవి మొత్తం 1/2 కిలో అండి చిలకడ దుంపలు. 1/2 కిలోకి మనం 1/4 కిలో బెల్లం అయితే తీసుకోవాలి. ముందుగా పొడి చేసి పెట్టుకున్నాను బెల్లాన్ని అయితే. ఇలా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి, నెయ్యి వేసేసి కడాయిలో. లో ఫ్లేమ్లో అయితేనే మనకి అంటుకోకుండా పెనంకి బాగా హల్వా అనేది మనకి వస్తుందండి. తర్వాత 1/4 కిలో బెల్లం అయితే నేను ఇలా పొడి చేసి తీసుకున్నానండి. లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ వేయించుకోవాలి. చాలా బాగా టేస్టీగా ఉంటుందండి. చాలామంది భయపడుతూ ఉంటారు, ఈ స్వీట్ పొటాటో తినాల అనుకొని కూడా తినలేరండి. ఏమంటే నొప్పులు వస్తాయి, నరాల నొప్పులు వస్తాయి, మోకాలు నొప్పులు వస్తాయి అనేటి అపోహ అయితే ఉంది. అలా కాదండి, మనకి ఈ స్వీట్ పొటాటోలో చాలా మంచి పోషకాలు ఉన్నాయండి. ఇందులో విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది మనకి. పిండి పదార్థాలు డైట్లో కూడా అండి, బరువు పెరగాలనుకున్న వాళ్ళు ఈ చిలకడ దుంపని రోజు తీసుకోవడం వల్ల బరువు అనేది పెరుగుతారు. చర్మానికైతే మరీ చాలా మంచిదండి. పచ్చి కొబ్బరి నేను తురుము తీసుకున్నానండి 1 కప్పు. ఇందులోకి మీరు ఎండు కొబ్బరి తురుమైనా సరే తీసుకోవచ్చు, చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఇలాచి పొడి ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను, ఫ్లేవర్ బాగా ఉంటుందనేసి. చాలా టేస్టీగా మంచి ఫ్లేవర్తో మనమైతే ఇప్పుడు ఈ హల్వాని తయారు చేయబోతున్నామండి. మీకు తరువాత చేసే వంటకాలు నేను ఈ హల్వాతోనే చేస్తున్నానండి. మీకు చేసుకునే ఓపిక లేకపోతే ఈ హల్వాని ఇలాగే కూడా తినేయచ్చు. బాగా దగ్గర పడేంత వరకు ఈ హల్వాని ఇలా బెల్లం మొత్తం కరిగించేసి వేడి చేసి పక్కన పెట్టుకోవాలండి, చల్లారి పెట్టుకోవాలి. మనం ఈ హల్వా చల్లారేలోపు పూరీకి పిండి అయితే కలిపేసుకుందామండి. నేనైతే గోధుమ పిండి ఒక 2 కప్పులు తీసుకుంటున్నాను. మైదా పిండి వాడనండి, నేను రేర్గా వాడతాను. ప్రజెంట్ అయితే గోధుమ పిండి ఒక 2 కప్పులు తీసుకున్నాను. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వచ్చి సాల్ట్ వేస్తున్నానండి. ఒక 2 స్పూన్లంతా ఉప్మా రవ్వ అండి, అంటే దీన్ని బాంబే రవ్వ అని కూడా అంటారు, తెల్ల రవ్వ అని కూడా అంటారు. ఆ రవ్వ కూడా ఒక 2 స్పూన్లు అయితే నేను తీసుకోబోతున్నాను. ఇందుకోసం వచ్చి నీళ్ళండి, 1 గ్లాస్ నీళ్ళు అయితే వేడి చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ రవ్వ పిండిలోకి అయితే తీసుకున్నాను.
ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఇలా ఆయిల్ వేసేసి హాట్ వాటర్ వేసి కలపడం వల్ల మనకు పిండి అనేది చాలా మెత్తగా పూరి పొంగుతూ వస్తుందండి. చాలా బాగా ఉంటాయి పూరీలు. ఇలా ముందుగా మనం వేళ్ళతోనే కలుపుకోవాలండి, అరిచేయికి అంటుకోకుండా. హాట్ వాటర్ కాబట్టి కొద్ది కొద్దిగా కలుపుతూ నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి. చివరిలో కొద్దిగా ఆయిల్ వేసేసి మనం పిండి ఇలా మూత పెట్టేసి నానబెట్టుకోవాలి. ఒక 10-15 మినిట్స్ వరకు నానితే చాలా బాగుంటాయండి పూరీలు. మనకి హల్వా అయితే గట్టిగా అయిపోయింది చూడండి. ఇలా ఉండలకి చేస్తే ఇలా ఉండలు రావాలి. చాలా బాగా వస్తున్నాయి కదండి మన హల్వా ఉండలు. టేస్ట్ కూడా చాలా అద్రిపోతుందండి. ఒక్కసారి చేసి తిన్నారంటే ఈ సంక్రాంతికి ట్రై చేయండి. ప్రతిసారి ఈ చిలకడ దుంపలు దొరికినప్పుడల్లా చేయాలనిపిస్తుంది. కాస్త ఓపిక ఉండాలే కానీ వంటలు అయితే అద్రిపోతాయండి. ఎప్పుడూ చేసేలాగా కాకుండా ఈ సంక్రాంతికి ఇలా ట్రై చేయండి. పిండి అయితే నానిపోయిందండి. నేను ఈ పిండిని కూడా ఉండలు చేసుకుంటున్నాను. ఇలా పొడి పిండిలో ముంచి పూరి అయితే ఒత్తుకుంటున్నానండి. ఈ పొడి పిండి కూడా గోధుమ పిండే తీసుకుంటాను, నేను మైదా పిండి వాడనండి. ఇలా పూరి నేను చూపిస్తున్న విధంగా రుద్దుకోవాలి. ఇలా చాకుతో కరెక్ట్గా హాఫ్కి కట్ చేసుకోవాలండి. ఇలా మనం ఉండలు చేసుకున్నటువంటి ఈ హల్వా ఉండల్ని ఆ హాఫ్ మధ్యలో పెట్టేసి ఇలా ఒత్తుకోవాలండి. చివరలు ఒత్తేసుకోవాలి. ఇలా పల్చగా ఒత్తుకోవడం వల్ల మనకి ఆయిల్లో బాగా పూరి అనేది కాలుతుందండి. తినడానికి కూడా చాలా బాగా ఉంటుంది పలచగా. పవర్ కట్ అయిందండి, అందువల్ల కొద్దిగా లైటింగ్ ప్రాబ్లం ఉంది. ఇలా నేను చూపిస్తున్న విధంగా చివరలు ఇలా ఒత్తుకోవాలి. మీరు కావాలంటే డిజైన్ కూడా పెట్టుకోవచ్చండి. నేనైతే ప్లెయిన్గానే ఇలా ఒత్తేస్తున్నాను. మామూలుగా ఈ చోంగే అంటామండి మేము. ఈ హల్వా పూరీలు వచ్చి శనగ బేడలతో చేసినటువంటి హల్వాతో అయితే చేస్తాము. ఇవాళ అయితే మీకు చిలకడ దుంపలతో చూపిస్తున్నాను. మీకు నచ్చితే నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి. ఈ పూరీలు చాలా బాగుంటాయండి. ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ ఇలా ఆయిల్ వేడెక్కిందా లేదా అనేసి
లాస్ట్‌లో ఒక 2 పూరీలైతే చేశానండి. మామూలు ప్లెయిన్ పూరి అయితే వేసి చూస్తున్నాను. మనకు ఆయిల్ అయితే వేడెక్కింది. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి హల్వా పూరీని వేస్తున్నానండి. ఇలా ఆయిల్ కొద్ది కొద్దిగా పైన వేస్తూ కాల్చుకున్నామనుకోండి బాగా పొంగుతుంది పూరి. చాలా బాగా ఉంటుందండి చూసేదానికి. చూస్తున్నారు కదా! నా బుల్లి బుల్లి హల్వా పూరీలండి. మీకు కూడా నచ్చుతాయనే అనుకుంటున్నాను. మీరు కావాలంటే వేరే డిజైన్స్ కూడా ఇందులో చేయొచ్చండి. అది మీ ఇంట్రెస్ట్, మీ ఓపిక మరి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇలా పూరీలైతే నేను ప్రిపేర్ చేసేస్తున్నానండి. చూస్తున్నారు కదా! ఎంత బాగున్నాయో చూస్తుంటే అసలు తిందామనిపిస్తుంది. ఆహా! సూపర్ యమ్మీ యమ్మీగా ఉన్నాయండి మా పూరీలైతే. ఆహాహాహా! పూరీలైతే రెడీ అయిపోయాయండి. నెక్స్ట్ అవే హల్వా ఉండలతో నేను బూరెలైతే చేయబోతున్నానండి. ఇది వచ్చి దోస పిండి అండి. ప్రత్యేకంగా అయితే ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. అందుకనేసి దోస పిండితో అయితే ఈజీగా ఉంటుందనేసి చేస్తున్నానండి. మీ ఇష్టం, మీకు ఏ పిండి అవైలబిలిటీలో ఉంటుందో మీ ఓపికని బట్టి ఇలా 2, 3 రకాలైతే నేను మీకు చూపిస్తున్నాను రెసిపీసు. ఏ ఏ రెసిపీ నచ్చితే ఆ రెసిపీ అయితే మీరు చేసుకొని తినండి. ఇలా దోస పిండిలో అద్దేసి ఆయిల్లో వేసేసి ఇలా బూరెలు వేయించుకోవాలండి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ బూరెలన్నీ కూడా నూనెలో వేయించుకోవాలి. ఇలా కింద ఒక సైడ్ బాగా ఎర్రగా కాలిన తర్వాతనే మరొక సైడ్కి ఇలా తిప్పుకోవాలండి మెల్లిగా. చూస్తున్నారు కదా! ఈ హల్వాతో బూరెలు చేయడం చాలా ఈజీ అండి. అస్సలు బూరెలు చేయడం రాని వాళ్ళు కూడా ఈ హల్వాతో అయితే చేసేయచ్చు. ఎందుకంటే పిండి చిమ్మడం అనేది అయితే ఉండదండి. చాలా బాగా నీట్‌గా వస్తాయి. టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి. మ్యాక్సిమం ఒక 2, 3 డేస్ తినొచ్చండి. ఇంకా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ పూరీలు, బూరెలుతో ఒక డెకరేషన్ అయితే చేయబోతున్నాను నేను. ఈ మామూలు పూరీలండి. కొద్దిగా పిండి మిగిలుంటే పూరీగా ఒత్తేసాను. ఇలా చుట్టూ మన హల్వా పూరీలు ఈ సంక్రాంతికైతే ఖచ్చితంగా మీరు చిలకడ దుంపల యొక్క పూరీలు, బూరెలు, నెక్స్ట్ వచ్చి భక్ష్యాలు కూడా చేస్తారండి. నేను మీకు చేసి చూపించలేదు. ఈజీగా ఉంటుందని ఇలా పూరీలైతే ఒత్తేసాను. తొందరగా అయిపోతుంది.
పిల్లలు కూడా తొందరగా తినాలనేసి చూస్తున్నారండి, ఎదురు చూస్తున్నారు. ఒక 2-3 డేస్ వరకు కూడా ఇంట్లో నిల్వ ఉంచుకొని తినొచ్చండి. హాలిడేస్లో పిల్లలకి స్నాక్స్గా చాలా బాగా ఉపయోగపడతాయి. మీకు కూడా స్వీట్ వెరైటీగా తినాలనుకున్న వాళ్ళకైతే మరీను. చిలకడ దుంపలు తినే అలవాటు లేని వాళ్ళు కూడా అండి, వద్దు, కాదు, కూడదు అనకుండా ఖచ్చితంగా అయితే ఈ టేస్ట్కి ఫిదా అయిపోతారు. ఇవి 2 రోజా మొగ్గలండి. నేను పిండి ఒత్తేటప్పుడైతే చేశాను, మీకు ఇది చూపించలేదు. నా రోజా మొగ్గలైతే బాగున్నాయా? మధ్యలో డెకరేషన్ కోసం అనేసి ఇలా తయారు చేశానండి. ఇక మన చిలకడ దుంపల పూరీలు, బూరెలు టేస్ట్ ఎలా ఉన్నాయో ఇంకా మీకు తెలిసిందే కదండి. మన వంటల సామ్రాజ్యంలో ఇలా స్టైల్స్ ఇంట్లో టేస్ట్ అయితే నేను చూడబోతున్నాను. చూసేసి మీకు చెప్తానండి ఎలా ఉన్నాయో. నిజంగా అంటున్నాను కాదండి, చాలా సూపర్ టేస్టీగా ఉన్నాయండి. చాలా చాలా సూపర్గా, నేను అనుకున్న దానికంటే ఎక్కువగానే ఉంది టేస్టు. చాలా బాగా కుదిరాయి కూడాను మా పూరీలు. మరి మీరు కూడా ఈ సంక్రాంతికి ఖచ్చితంగా చేసేసి తినేసి టేస్ట్ ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మన బూరెలు ఎలా ఉన్నాయో. ఆహా, వేడి వేడి బూరెలు. బాయ్.